వంటి మేము కూడాను ప్రభువా చిన్న మందగా మీ పాద సన్నిధికి చేరి వచ్చుటకు కృపణిస్తూ వచ్చారు. స్తోత్రాలు. ఇంతవరకును ప్రభువా మీరు మాకు సమాధాన కారకుడివై ఉన్నారు నాయనా. మా దేవా ఆదరణకర్తగా ఉన్నారు మా నాయన. మా ప్రభువా నాయన మాకు విడుదల కలిగించినటువంటి దేవాతి దేవుడుగా ఉన్నారు. ఈ రీతిగా నాయన కొన్ని వాక్య భాగములు ఎత్తిపట్టి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరలా తిరిగి ప్రభువా కొంత సమయము మీ పాద సన్నిధిలో నాయన మేము ఉండగా ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మలను ఆదరించండి. ఆ సిలువలో నాయన మీరు ఏ రీతిగా నాయన దివ్యమైనటువంటి వాక్కులతో ప్రపంచ మానవాళిని ఆదరించారు. అట్టి వాక్కులను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొని మీ వాక్యము ద్వారా నాయన మేము ఆయా పురికొల పొడుకును ఆత్మీయంగా ఎదుగుటను చూపించమని వేడుకొనొచ్చు ఉన్నాను. బలహీనను ప్రభువా మీ పక్షముగా నిలబడి ఉన్నాను. సిలువ సాటును మరుగుపరచు ప్రభువా. లేఖన భాగాలలో ఉన్నటువంటి మర్మమును తెలియపరచమని మా రక్షకుడు మా విమోచకుడు ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ గమనిస్తే సిలువ వేయబడినటువంటి మనము సందర్భాన్ని చూసి ఆ సిలువలో వేలాడబడటం వలన చేసినటువంటి కార్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసినట్టుగా కూడా మనం గమనిస్తాం. అయితే సిలువలో ప్రభువు 7 మాటలు పలికాడు. ఆ మాటలు ప్రపంచ మానవాళి ఈ దినము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. 7 సందర్భాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయ స్పందనను తెలియచేస్తుంది. 7 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం ఎలాంటి హృదయం, ఆ యేసుక్రీస్తు ప్రభు హృదయము ఎలాంటి హృదయము నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయ స్పందన ఈ 7 మాటలలో మనం గమనిస్తాం. అన్నీ కూడా లేఖనాలను నెరవేర్చుట కొరకై ప్రతి మాట కూడా అవి ప్రవచనాలే. ఆది కాండము నుండి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత కూడా ఆయన కనిపించి ఆరోహణమై మరలా తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగానే జరగబడుతూ వచ్చింది. ఈ 7 మాటలు 3 మాటలు ప్రజలందరి కొరకై మాట్లాడాడు. 4 మాటలు తన కొరకై తను తండ్రితో చెప్పుకున్నాడు. తండ్రితో మనందరి కొరకై 3 మాటలు చెప్పాడు. 4 మాటలు మాత్రం తన గురించి ప్రభువారు చెప్పుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మొదటి 3 మాటలు మన కొరకు, 4 మాటలు ప్రభు కొరకై పలికినవి. 3 మాటలు వెలుగులో పలికినట్లుగా మనం చూస్తాం. 4 మాటలు చీకటిలో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం అనమాట. సిలువలో పలికిన 7 మాటలు మనం గమనిస్తే ఈ మాటల్లో ప్రభు యొక్క 7 హృదయ స్పందనలు మనం ఇక్కడ గమనిస్తాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లూకాసు సువార్త 23:34 చదువమ్మా. మొదటిదిగా చూస్తే మనము తండ్రి వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఆయన హృదయము ఎలాంటి హృదయము? క్షమించే హృదయము. ఆయన హృదయము మొదటి మాటగా మనం గమనిస్తే ఆయనది క్షమించే హృదయం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని చెప్పాడు. ఎవరు వారు? సరే ఉండండి, ఎవరు వారు అన్నది తర్వాత చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 23:43 చదువమ్మా. అందుకాయన వానితో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పాపిని చేర్చుకునే హృదయం.
ఈ హృదయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం ఏంటి? క్షమించే హృదయం. ఆ హృదయ స్పందన ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభు వారిది నిష్కలంకమైనది. అది ఎలాంటిదంటే ఆ హృదయము హింసించే వారిని, దూషించే వారిని, అవమానించే వారిని, అన్యాయమైనటువంటి తీర్పునిచ్చినటువంటి వారిని, యేసుక్రీస్తు ప్రభువుని ముసుగు వేసి గుర్దుచు ఆయనను హేళన చేస్తున్నటువంటి వారిని, ఆ రోమా చక్రవర్తులను, ఆ శతాధిపతులను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను, రోమా సైనికులను ఆయనను క్షమించమని అడిగాడు. నీవు నేను కూడా ప్రభువుని విశ్వసించి ప్రభువుని చేర్చుకున్నటువంటి నీ హృదయము నా హృదయం కూడా ఎలా ఉండాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అలాంటి హృదయము నీవు నేను కలిగి ఉండాలి. రెండవదిగా గమనిస్తే పాపిని చేర్చుకునే హృదయము. ఎవరిని చేర్చుకున్నాడు? దొంగనేం చేశాడు? ఏంటంటే మీకు ఒకసారి చదువు ఆ వాక్యాన్ని. అందుకైన వారితో నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపిని చేర్చుకునే హృదయం. నీవు నేను కూడా ఎవరిని చేర్చుకోవాలి? నీవు నేను కూడా చేర్చుకునే మనస్సు ఉండాలి. ఎవరిని చేర్చుకునే మనస్సు ఉండాలి? ఎదుటి వారిని మనము చేర్చుకునే మనస్సు ఉండాలి. ప్రక్కనే సిలువ వేయబడ్డాడు. వేయబడినటువంటి మనిషిని యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరూ కావాలి. ఆయనకి ఇద్దరూ కావాలి. ఒకరు ద్వేషించారు, ఒక సిలువ ద్వేషించే సిలువ, ఒక సిలువ అంగీకరించే సిలువ, మధ్య సిలువ, ఇద్దరు కావాలి అనే సిలువ. ఆ మధ్యలో ఉన్నటువంటి సిలువ యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరూ కావాలి. వారిద్దరిని ఇద్దరూ కావాలి. ఇద్దరు కావాలని కోరుకున్నాడు. అయితే ఒక వ్యక్తి దూషించాడు, ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. అయితే నీవు నేను కూడా మనము కూడా ఏంటంటే చేర్చుకునే హృదయము కలిగి ఉండాలి. అది రెండవ మాట. మూడవ మాట చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో. ఇది బాధ్యత కలిగినటువంటి హృదయం. ఈ హృదయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయ స్పందన ఇక్కడ ఏం కనిపిస్తుంది? బాధ్యతను చూపిస్తూ ఉన్నది. నీవు నేను కూడా అప్పగించబడినటువంటి పని బాధ్యతగా చేసే హృదయం కలిగి ఉండాలి. మొదటి స్పందన ఏంటి? క్షమించే హృదయం. రెండవది ఏంటి? చేర్చుకునే హృదయం. మూడవది ఏంటి? మూడవ మాట ఏంటి? బాధ్యత కలిగినటువంటి హృదయం. తల్లిని చేర్చుకోమని యోహానికి చెప్పాడు. అది బాధ్యత కలిగినటువంటి హృదయం. నాలుగవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినదని అర్థం. ఇక్కడ హృదయ స్పందన తండ్రిని హత్తుకునే హృదయం. ఇదే హృదయము తండ్రిని హత్తుకునే. నీవు నేను కూడా తండ్రిని హత్తుకునే వారంగా. ఎవరికి? నీకు నాకు ఏమిచ్చాడు? తండ్రితో సమాధానాన్ని ఇచ్చాడు కదా. నీవు ఎప్పుడు కూడా తండ్రిని హత్తుకునే వారముగా నీవు నేను. 4వ మాటలో అదే మనం చూస్తామన్నమాట. తండ్రిని హత్తుకోవాలి. ఎట్లా హత్తుకోవాలన్నది మనము దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆ విషయాలే మనము తెలుసుకోగలుగుతాం. 5వది చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. దాహం. ఈ హృదయము దాహము కలిగినటువంటి హృదయం అండి. నీ హృదయము నా హృదయము ఎలాంటి దాహం కలిగి ఉండాలి? ఆత్మను సంపాదించుకునే హృదయము కలిగి ఉండాలి. ఆ హృదయ స్పందన దాహము కలిగినటువంటిది. నా హృదయ స్పందన ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా
మనము ఆత్మను సంపాదించే మనస్సు కలిగి నీవు నేను ఉండాలి. అది 5వ మాట. 6వ మాట గమనిస్తే యోహాను సువార్త 19:30 యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి అప్పగించబడిన పనిని నెరవేర్చే హృదయము. తండ్రి ఏది అప్పగించాడు దానిని సంపూర్తిగా నెరవేర్చాడు. ఆ హృదయ స్పందన ఎలాంటి హృదయ స్పందన? అప్పగించబడినటువంటి పనిని నెరవేర్చే హృదయం. నీ నా హృదయం కూడా ఈ మాటను బట్టి చూస్తే ప్రభువుని విశ్వసించినటువంటి నీవు నేను కూడా ఏం చేయాలంటే అప్పగించబడినటువంటి పనిని నెరవేర్చే వారముగా ఉండాలి. దానిని కొంత చేసి విడిచిపెట్టి వెళ్ళేవారముగా నీవు నేను ఉండకూడదు. తండ్రి ఏమప్పగించాడు? తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా పరిపూర్ణముగా నెరవేర్చేశాడు. ఆ తండ్రి ఏదైతే తండ్రికి అప్పగించి మానవ శరీరధారిగా ఈ లోకంలోకి పంపించాడు, ఏ పనినైతే అప్పగించాడో ఆ పని భూలోకములో పరిపూర్ణముగా నెరవేర్చి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. నీవు నేను కూడా ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా వాక్యము ద్వారా ఏదైతే అప్పగించబడినటువంటి పనిని నేను కూడా నెరవేర్చే వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. అది 6వ మాట. 7వ మాట చూస్తే లూకాసు వార్త 23:46 ఇది చాలు ఇది అప్పగించుకునే హృదయం. ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రి చేతికి నీవు నేను కూడా ఏ విషయమైనా సరే తండ్రికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములు తండ్రికి అప్పగించుకునే వారముగా నీవు నేను ఉండాలి. 7 విషయాలు, 7 మాటలు. 3 మాటలు మన కొరకై పలుకుబడ్డాయి, 4 మాటలు తన కొరకై మాట్లాడుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో 2025 సంవత్సరాల క్రితం గమని వెలుపుట యెరూషలేము వీధులలో గుండా వెడవబడుతూ వెళ్ళాడు. వెడవబడుతూ కొరడాలతో కొట్టబడుచు భయంకరమైనటువంటి రక్తసిక్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో ఆ గొల్గతా అనే ప్రాంతములో ఆయన ఆకాశానికి భూమికి వేలాడబడుచు పలికినటువంటి ఆ 7 సందర్భాలలో 3 సందర్భాలు మన కొరకై పలుకుబడ్డాయి. 4 సందర్భాలు తనకు తానుగా దేవునికి మాట్లాడుకున్నటువంటి సందర్భాలని మనము చూస్తాం. ఇవన్నీ కూడా లేఖన భాగాలు నెరవేర్చడం కొరకే. ప్రతి లేఖన భాగం కూడా ఇలా జరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్షకుడైనటువంటి ఆ అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోకి వచ్చిన తర్వాత ఈ రీతిగా ఆయన శ్రమపడాలి, అవమానించబడాలి, నిందించబడాలి, కొట్టబడాలి, సిలువేయబడాలి, రక్తం కార్చబడాలి, ఆయన చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినం మృత్యుంజయ లెగవాలని చెప్పి ఏ లేఖన భాగాల్లో అయితే పాత నిబంధన కాలంలో ఏ ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ఆ 7 నోట్ల నుండి ఆ ప్రవచనాలు వెలువడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నెరవేర్చాడు, సంపూర్తిగా నెరవేర్చాడు. తండ్రి అప్పగించినటువంటి పనిని ఆయన అప్పగించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలా గమనించండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. అవన్నీ కూడా 7 మాటల్లో 7 పరమార్థాలు ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్కటి ధ్యానించాలంటే 6 రోజులు పట్టింది. అయితే ఇక్కడ ఆయన ప్రాణము పోయేంతలో కూడా అవన్నీ ప్రవచనాలే, అవన్నీ కూడా 7 కూడా ప్రవచనాలే. అవన్నీ చెప్పాలంటే కొద్దిగా సమయం మించిపోతుంది కనుక ఇవన్నీ కూడా ఆయన ప్రాణము పోయేంతలో కూడా చాలా గొప్ప కార్యాలు జరిగాయండి. ఆ కార్యాలు మనం గమనిద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 వచనం చదువమ్మా. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను ఏం గమ్మింది? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా ఆయన ప్రాణం పోయే సమయంలో ఏం జరిగిందంటే మధ్యాహ్నం మొదలుకొని ప్రేలాడబడుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే చీకటి ఆవరించింది. రెండవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని చదివితే దేవాలయపు తెర పైనుండి కింద వరకు
రెండుగా చాలు చాలు. అక్కడ దేవాలయపు తెర రెండుగా చిలిపోయినట్లుగా చూస్తాము, భూకంపం వచ్చినట్లుగా చూస్తాము, బండలు బద్దలైనట్లుగా చూస్తాము, తర్వాత సమాధులు తెరవబడుట చూస్తాము, పరిశుద్ధులు లేచుట మనము చూస్తాము. ప్రాణం పోయేంతలో జరిగినటువంటి కార్యాలను మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఆ యెరూషలేములో ఉన్నటువంటి తెర ఏం జరిగింది? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో యాజకుడు మాత్రమే సంవత్సరమును ఒక్కొక్కసారి ప్రవేశించాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి తండ్రి ముఖం చూడాలంటే నీకు నాకు అర్హత లేదు. యాజకుడు కూడా అపవిత్రుడైతే అతను అక్కడ చనిపోతాడు. గంట కడతారు, తాడు కడతారు. ఎప్పుడైతే లోనకు ప్రవేశిస్తాడో అతడు పాపము చేయనటువంటి వాడైతే రక్తాన్ని ప్రోక్షించిన తర్వాత బయటికి వస్తాడు. అతను పాపం చేసి లోనకు వెళ్ళిపోతే అక్కడే చచ్చుతాడు. తాడు పెట్టి బయటికి లాగుతాడు. అది ఉంది. అయితే అతి పరిశుద్ధ స్థలములో ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవునిని నీవు నేను చూడాలంటే ఆ తెర అడ్డుతెర తొలగబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి ఆ శిలువ కార్యం వలన ప్రాణము పోయేంతలో చీకటి కమ్మింది, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేవబడ్డారు. ఇవన్నీ జరిగిన తర్వాత తెర ఏం జరిగింది? క్రింద నుంచి పైకి రెండుగా చీలిపోయిన తర్వాత ఇప్పుడు మనకెవరు కనిపిస్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు కనిపిస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని ముఖ దర్శనం చేసుకునే భాగ్యము నీవు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి నీవు నేను కూడా, రాజులైన యాజక సమూహంలోకి చేర్చబడినటువంటి నీవు నేను కూడా ఇప్పుడు యాజకుడి వలె నీవు నేను కూడా దేవుని సన్నిధికి బహుధైర్యముగా వెళ్ళగలుగుతున్నాము. బహుధైర్యముగా వెళ్ళగలుగుతున్నాము. ఆ శిలువలో చేసిన ప్రాణము పోయేంతలో జరిగినటువంటి కార్యము ద్వారా నీకు నాకు జరిగిన కార్యం, నీకు నాకు ఏం మేలు జరిగింది? తండ్రిని చూసే భాగ్యము కలిగింది. ప్రభునందు ప్రియమైన లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి దేవునిని, ఆ శతాధిపతి అన్యుడైనటువంటి వాడు ప్రాణము పోయేంతలోనే ఆ ప్రభువుని చూసి ఒక్కసారి ఆ ప్రభువుని చూసి ఏమంటున్నాడు? చదవమ్మా. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ శతాధిపతి యొక్క హృదయం ఏమైంది? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రీతిగా మనం గమనిస్తే అనేకమైనటువంటి విషయాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని వేసినట్లుగా మనం అక్కడ గమనిస్తాం. మత్తయి సువార్త 19:27 చదువు, లేకపోతే యోహాను సువార్త కాదు, అదే మార్కు సువార్త 15:27. మరియు కుడివైపున ఒకరిని ఆయనతో కూడా యేశ్రీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం అయితే ధర్మశాస్త్రమును నెరవేర్చుట కొరకు ఆ రీతిగా వేసినట్లుగా ఉంటుంది అన్నమాట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ప్రాణము పోయేంతలోని ఇటు గొప్ప కార్యాలు జరిగాయి. తర్వాత గమనిస్తే మనము ఇక్కడ ఈ 3 శిలువలకు నేను ముందుగానే చెప్పా, 3 పేర్లు పెట్టబడ్డాం. మొదటి పేరేంటి? ఆహ్వానించే మధ్యలో శిలువ ఆహ్వానిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. దానికి ఏమని పేరు పెట్టుకుంటామంటే ఆహ్వానించే శిలువ. రెండవ శిలువ పేరు, అది రెండవ అంగీకరించినటువంటి శిలువ. రెండవ దొంగకి శిలువ పేరు ఏంటంటే అది నిరాకరించినటువంటి శిలువ. మధ్యలో శిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరు, ప్రభువు ఎందుకు మధ్యలో ఎందుకు ఉన్నాడంటే, ప్రభు ఎందుకు అక్కడ ఉన్నాడంటే వారిద్దరూ కావాలి ప్రభువుకి.
ఇద్దరూ కావలసినటువంటి వారే, ఎవరిని తృణీకరించేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపమును మోసుకుని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆయనకి కావలసినటువంటి వారు. ఆయన ఏ భేదము లేదు. అందరూ అంతటను మారు మనసు పొందవాలని హృదయాభిలాష అయినది ప్రభు యొక్క హృదయం యొక్క స్పందన ఏంటంటే అందరూ కూడా మారు మనసు పొందాలని, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలని. అలాంటి హృదయం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు కావాలని ఎలాగనుకున్నాడు, నీవు నేను కూడా కావాలని యేసుక్రీస్తు ప్రభువారు అనుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి సహోదరుడా సహోదరి ఎవరైనా ఉన్నారేమో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇద్దరు దొంగల మధ్య వేలాడబడచ్చు నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైతే రక్షణానుభవం లేనటువంటి వారు అయి ఉన్నారు వారిని సిలువలో వేలాడబడుతూ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, నా సిలువ చెంతకురా, నీకు నేను రక్షణ మార్గాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరైనాను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడబడ్డాడు. అయ్యో ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈ దినము ఇదే మిక్కిలి అనుకూల సమయము, నీవు జ్ఞాపకం చేసుకో. మళ్ళా తరుణం పోతే రాదు కనుక, అయ్యో ప్రభువా నా కొరకయ్యా సిలువలో వేలాడబడ్డావయ్యా, నన్ను ఆహ్వానిస్తున్నావా ప్రభువా, అయ్యా ఇద్దరు దొంగల మధ్య నీవు నిలబడి ప్రభువా నా కొరకై ఆ సిలువలో వేలాడబడినటువంటి దేవా, నేను ఈ లోకంలో పాపముల చేత అపరాధముల చేత సత్యానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ఒక్క మాట చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తున్నాడు కనుక నిన్ను క్షమిస్తాడు, పరలోక పట్టణానికి తీసుకొని వెళ్తాడు. ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, అసలు లెక్క ప్రకారం చూస్తే అసలు ఈ మానవ జాతే యేసు ప్రభువుని దేవునిని నిరాకరించే మనసు కలిగినటువంటి వారు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అప్పటి వరకు మూలిగారు, అప్పటి వరకు మరపెట్టారు, అప్పటి వరకు చాలా చేశారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారి మొరలు విన్నాడు, దిగి వచ్చి వారి మొరలు విని వారి యొక్క బాధలను చూసి వారిని ఆ శ్రమ నుండి, ఆ భయంకరమైనటువంటి ఐగుప్తి కొలిమిలో నుండి వారిని బయటకు తీసుకొని వచ్చి వాగ్దానం భూమిలోకి అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చుట కొరకై గొర్రెపిల్ల యొక్క రక్తం చేత వారిని నడిపిస్తూ ఉన్నారు. ఆ క్షణమే దాటి వచ్చిన తరువాతనే వారు ఏం చేస్తున్నారు, దేవుని పైన తిరగబడుతున్నారు, నిరాకరిస్తూ ఉన్నారు ప్రభుని. ఇట్టి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవునిని ఆ ఎర్ర సముద్రం వద్ద ఎలాంటి గొప్ప కార్యం చేశాడండి, ఎలాంటి గొప్ప కార్యం చేసి అక్కడ మారాకు రాగానే దేవునిని స్తుతించారు. స్త్రీలు కూడా, మిరియాము తన సహోదరులు కూడా వారు తంబూరాలు తీసుకొని దేవునిని మహిమపరిచారు, ఎంతగానో స్తుతించారు. ఎమ్మటనే మారాకు రాగానే నీరు లేకపోతే వారు ఏం చేశారు, దేవుని పైన సన్నిగారు, నిరాకరిస్తున్నారు దేవుని. మానవుని యొక్క హృదయం ఎలాంటి హృదయం అంటే దేవునిని నిరాకరించే హృదయం. యేసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయ స్పందన ఏంటంటే ఆయన ప్రేమించే హృదయము, మన హృదయం ఏంటంటే నిరాకరించే హృదయం. అయితే ఇక్కడ గమనిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము, మానవుడు నిరాకరించడానికి 7 రకాల కారణాలు ఉన్నాయండి. మానవుడు నిరాకరించడానికి 7 రకాల కారణాలు ఉన్నాయి. చూద్దాం, గమనించండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచార గైకొనుటకు దేవుని ఆజ్ఞను వారు బొత్తిగా నిరాకరిస్తున్నటువంటి వారుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర, మానవుడు దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవుని యొక్క పద్ధతిలోనే నడుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆ పండు తినొద్దు అన్నాడు. ఏం చేశాడు అసలు ఏవు గ్రంథం 31వ అధ్యాయంలో అనుకుంటా ఉంటుంది. ఆదామంట ప్రతిరోజు సేద్యం చేస్తూ ఆ తోటలో తిరుగుతూ ఆ పండు వైపు చూస్తూ ఉంటాడు, కానీ హృదయంలో పాపం చేస్తున్నాడంట. అది దాని మీద కోరిక ఉంది, కానీ అది బయట పెట్టలా. ఈ అవ్వ అయితే ఏం చేసిందంటే తకామని తీసేసింది. కొద్దిగా ముందు పాస్ట్లో ఉంది,
టకామని తీసేసుకుని తిన్న భర్తకి ఇచ్చేసింది. కానీ ఈ మానవుడు మనిషి ఈ ఆదాం ఏం చేశాడంటే రోజు దాని వైపు చూస్తూ ఎలాగైనా సరే ఇట్లా చెప్తా నేనైతే మాత్రం ఖచ్చితంగా తినేసేయాల్సింది ఎప్పటికైనా సరే అని హృదయంలో పాపాన్ని దాచుకున్నాడు. కానీ ఆ స్త్రీ అయితే దాచుకోలేకపోయి తినేసేసి ఆజ్ఞాతిక్రమమే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మానవుడు పద్ధతులు మార్చుకోలేకపోతున్నాడు. సంఘములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, సంఘములో నీవు ఏ రీతిగా ప్రవర్తించాలో, సంఘములో ఏ రీతిగా నీవు ఉండాలో, సంఘములో ఏ రీతిగా నువ్వు ఉండాలో దేవుని వాక్యం ద్వారా తేటగా తెలియపరుస్తున్నాడు. సంఘములో నీవు నేను ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడబడటం వల్ల 7 మాటలు పలికాడు. మానవుడి యొక్క హృదయ 7 స్పందనలు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయ స్పందనలు చూస్తున్నాం. 7 స్పందనలు మానవుని యొక్క స్పందనలు ఇప్పుడు చూస్తున్నాం. మానవుని యొక్క స్పందన ఎలాంటి హృదయ స్పందన? నిరాకరిస్తుంది. ఏం నిరాకరిస్తుంది? దేవుని ఆజ్ఞను నిరాకరిస్తున్నటువంటిది. మరి దేవుని ఆజ్ఞను ఆయన హృదయ స్పందన నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అప్పగించబడినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చాడు. నీకు నాకు సంఘములో చాలా పని ఉందండి. ఈ సంఘములో ఎంత పని ఉందంటే అంత పని ఉంది. ఆ పనిని నెరవేర్చుటకు నీవు ముందుకొస్తున్నావా? నిరాకరిస్తున్నావా? దేవుడిచ్చినటువంటి సమయాలలో ప్రభుపాద సన్నిధికి వస్తున్నావా? దేవుడిచ్చినటువంటి సమయంలో స్వార్థను ప్రకటిస్తున్నావా? దేవుడిచ్చినటువంటి సమయాలలో దేవుని పనిని, మందిరంలో ఉన్నటువంటి పనిని నీవు సంపూర్తిగా నెరవేరుస్తున్నావా? ఎవరికి వారముగా పరీక్షించుకున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో మానవుడు దేవుని ఆజ్ఞను నిరాకరించేవాడుగా ఉన్నాడు. నీవు నేను నిరాకరిస్తున్నావో, దేవుని పనిని నేను చేస్తున్నామో ఎవరికి వారముగా మనము గమనించుకోవలసినటువంటి వారం ఉన్నాం. సంఘములో మనము దేవుని ఆజ్ఞకు లోబడే ఉండవలసినటువంటి వారై ఉన్నాం. కల్పితమైనటువంటి మాటలు, కల్పితమైనటువంటి కల్పనా కథలతో మనము సంఘములో ఉండుటకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోలేదు. ఆయన యొక్క హృదయ స్పందన ఎలాంటిదంటే పనిని నెరవేర్చుట కొరకై ఆయన ఆజ్ఞను, ఆయన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలనే హృదయ స్పందన కలిగినటువంటి వాడు. ఆ శిలువలో చేసిన కార్యము ద్వారా నీవు నేను కూడా సంఘములో ఎలాగుండాలంటే ఆజ్ఞను నెరవేర్చే వారముగా నీవు నేను కలిగి ఉండేవారముగా ఉండాలి. ఆజ్ఞను మీరిన కుటుంబాన్ని చూస్తాం. మనం ఆజ్ఞను ఒక మీరిన కుటుంబాన్ని చూస్తాం. ఆదికాండము 2:17 వచనంలో చూడమ్మా. అయితే నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. అది ఆజ్ఞను నిరాకరించిన ఆదాము అవ్వలను గురించి చెప్పబడింది. అయితే ఆదికాండం 31వ అధ్యాయంలో 3వ వచనం 13వ వచనం కానీ మనం చదివితే యాకోబు కూడా దేవుడు చెప్పినటువంటి ప్రదేశంలోకి వెళ్లకుండా ఆయన షేకెమునకు వచ్చాడు. దేవుడు ఏమని చెప్పాడు? 3వ వచనం చదవమ్మా. నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, యాకోబు పొలములో సరే యాకోబుతో చెప్పాడు. ఎవరిని? తండ్రి ఇంటి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? ఈ అయ్యగారు యాకోబు గారు ఏం చేశాడు? చూడండి 33వ అధ్యాయము 18 వచనాలు చదువమ్మా. ఆదికాండం 33. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తరువాత షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన్ని తండ్రి వద్దకు వెళ్ళమన్నాడు. ఈ అయ్యగారు ఎక్కడికి వచ్చాడు? షేకెము వద్దకు వచ్చి సురక్షితముగా వచ్చి అక్కడ ఏం చేశాడు? షేకెము ముందర గుడారము వేశాడు. అక్కడ
భయంకరమైనటువంటి పరిస్థితులు. తన కుమార్తె, ఏకైక కుమార్తె అయినటువంటి దీనా షేకేము ప్రజలను చూసుటకు, ఊరిని చూసుటకు వెళ్ళినప్పుడు షేకేము రాజు అయినటువంటి తన కుమారుడు ఆమెను చెరిచివేసేసాడు. కుమారులు రౌద్రులైపోయారు. షేకేములో పడిపోయి షేకేములో ఉన్నటువంటి వారందరినీ కూడా వారు కత్తివాత చేత ఏం చేశారు? చంపివేశారు. యాకోబు భయకంపితుడైపోయాడు. యాకోబు భయపడిపోయాడు. ఏం జరిగిందో తెలియనటువంటి స్థితి. కుమార్తెను కోల్పోయాడు. తండ్రి యొక్క ఆజ్ఞను ప్రకారము వెళ్ళలా. తండ్రి యొక్క ఆజ్ఞను నిరాకరించాడు యాకోబు. నిరాకరించడం వలన అతను ఎంతో కోల్పోయాడు. కుమార్తెను కోల్పోయాడు. కుమారులు హంతకులైపోయారు. కుమారులు హంతకులైపోయిన తర్వాత చివరి దినాలలో వారు షిమ్యోనును, లేవీలను ఇద్దరు కలిపి, నా ప్రాణమా, నా ఘనమా, నా సంఘములో వీరు చేరవద్దయ్యా. యాకోబు కుటుంబంలో వారిని ప్రత్యేకించాడు వారిద్దరిని. నా ఘనమా, నా సంఘములో వారు చేరవద్దయ్యా. షిమియోను మరలా కనిపించలా. లేవి అయితే పశ్చాత్తాపడ్డాడు. మరలా ప్రభు యొక్క సంఘములోకి చేర్చబడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా, దేవుని ఆజ్ఞను మీరట వలన, దేవుడి చెప్పిన పని చేయకపోవటం వలన యాకోబు చాలా కోల్పోయాడు. సంఘములో నీవు నేను ఆజ్ఞను నిరాకరించడం వలన కుటుంబంలో ఏం కోల్పోతున్నావు తెలిసి కూడా ఇంకా మూర్ఖత్వంతోనే ఉన్నామే. కానీ అయ్యో, దేవుడి ఆజ్ఞ ఇచ్చాడే, ఈ సమయంలో ప్రభుపాద సన్నిధికి రావాలి, ప్రభుపాద సన్నిధిలో మోకరిల్లాలి, సంఘము కొరకై, ఆత్మల కొరకై ప్రార్థన చేయాలి, సంఘంలో పరిచర్య చేయాలి అనే ఆజ్ఞ నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈ శిలువ వేయబడుతున్న దినంలో యేసుక్రీస్తు ప్రభువారు వేలాడబడుతున్నటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళలో పలుకుతున్నటువంటి మాటలు, 7 మాటలలో అర్థాలను మనం గమనించాం. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించు. అప్పగించబడినటువంటి పనిని యేసుక్రీస్తు ప్రభువు సంపూర్తిగా నెరవేర్చాడు. నీవు నేనేం చేస్తున్నాం? ఎలాగున్నాం? యాకోబు వలె ఉన్నాం. మేము తోలివేశాడు. ఆదాము వల్ల ఏం చేశాడు? ఏదైనా నుంచి ఇంటవ కడబడేశాడు. ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ఈ మధ్యాహ్న కాల సమయంలో శిలువదాయం చేస్తున్నటువంటి నీవు నేను కూడా అయ్యో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తృఢీకరించకుండా, దేవునిచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఒక నిశ్చయిత కొద్దాం. ప్రభునందు మానవుడు నిరాకరించే హృదయం కలిగినటువంటి వాడు. హృదయ స్పందన, దేవుని యొక్క హృదయ స్పందన చూశాం. 7 విధాలుగా హృదయ స్పందన కలిగి ఉన్న 7 మాటలు. మానవుని యొక్క హృదయ స్పందన కూడా ఎలాగుందంటే, యేసు తండ్రిని, దేవాది దేవుడిని తన స్వరూపమన్నా తన పోలిక చొప్పున నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుని యొక్క తన రక్తము చేత కడిగి శుభ్రపరిచి తన సొత్తైనటువంటి ప్రజలుగా చేసుకున్నటువంటి నీ నా హృదయ స్పందన ఎలా ఉంది? నిరాకరిస్తున్నాం. దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తున్నాం. యాకోబు నిరాకరించాడు కనుక చాలా కోల్పోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే కీర్తనాకారుడు అంటాడు, 119వ కీర్తన 6వ వచనం, కీర్తన 119:6, ఆజ్ఞలను అనుసరించి నడిస్తే అవమానము కలుగనేరదు. షేకేములో అవమానించబడ్డాడు యాకోబు. తన కుమారులు చేసినటువంటి ఏమైనా కార్యం వల్ల భయపడత మాత్రమే కాదు, అవమానించబడ్డాడు. నీ ఆజ్ఞలను అతిక్రమించడం వలన, నీ ఆజ్ఞలను ఏమంటున్నాడు అక్కడ? ఆజ్ఞలను అనుసరించి నడిస్తే అవమానము రాదు. ఏమి రాదు? ఎప్పుడు రాదు? ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనకేమి రాదు? అనుసరించక లేనప్పుడు అవమానము వస్తుంది.
ఏది నిర్ణయించుకుంటాం? నీ ఇష్టం, నా ఇష్టం. దేవుని ఇంట్లో ఆజ్ఞలను అనుసరించితే మనకి అవమానము రాదు. ఎవరు మనల్ని అవమానించరు, ఎవరు మనల్ని దూషించరు, ఎవరు మనల్ని ఏలెత్తి చూపించరు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుని ఇంట్లో ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని ఏ దినమున నువ్వు నేను నెరవేరుస్తామో అప్పుడు నీకు నాకు ఘనతైనటువంటి కిరీటాన్ని ఇస్తాడు. కానీ ఆయన అవమానించేవాడు కాదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. లూకాసు సువార్త, యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 48:10. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడలేరా? నా మహిమను నేను ఎవరికి, ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడు. కానీ నీవు ఎప్పుడైతే ఆజ్ఞలను తృఢీకరిస్తావో ఆయన నామం ఏం చేస్తున్నాం? మనము అపవిత్రపరుస్తున్నటువంటి వరం, పుట్టము వేయబడినటువంటి మనము, మరణములో నుండి జీవములోకి తీసుకొచ్చినటువంటి నీవు నేను కూడా ఎలాగ ఉండాలంటే ప్రభు యొక్క నామమును అవమానపరిచే వారముగా నీవు నేను ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులా, లూకాసు వార్తలో ఒక దంపతులు కనపడతారండి. లూకాసు వార్తలో వృద్ధాప్యములో ఉన్నవారు చూడండి. ఆ దంపతులు ఎలాగూ దేవుని ఆజ్ఞలను ఎలాగూ పాటించారు. లూకాసు వార్త 1:6 చదువమ్మా. వారు ఏం చేశారంట? సకల విధులమైనటువంటి న్యాయ విధులు ఆజ్ఞలను వారు నడుచుకొనుచు. నిరపరాధులు, అపరాధులు కాదండి, వారు నిరపరాధులుగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున వారు నడిచారు. కనుకనే ఆ వృద్ధాప్యములో ఎవరినిచ్చాడు? వారు నీతిమంతులుగా చేయబడ్డారు. రెండవది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క దారిని మార్గమును సరళము చేయుట కొరకై కుమారుడు అనుగ్రహించాడు. మనము కూడా సకల విధములైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి న్యాయ విధులను ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు ఏం చేస్తాడంటే మనం నిరపరాధులుగా ఉంటాము, నీతివంతులుగా మనము తీర్చబడతాము. అది నిరాకరించినటువంటి మానవుని యొక్క స్థితిని స్పందన, నిరాకరించినటువంటి మానవుని యొక్క స్పందన, హృదయ స్పందన ఎలాంటిదంటే నిరాకరించే స్పందన. ఈ స్పందన కలిగినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా సెలవు. దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే నిరపరాధులుగా ఉంటాము, నీతివంతులుగా తీర్చబడతాము. దాన్ని నిరాకరించామనుకో మనం ఏమవుతాము? గెంటివేయబడతాము. అది మొదటిది. రెండవదిగా మనం గమనిస్తే కీర్తన 106:24. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట అది సంగతి. రమ్యమైన దేశమును వారు ఏం చేశారు? నిరాకరించారు. పాలు తేనెలు ప్రవహించు దేశమును వారు ఏం చేశారు? ఇప్పుడు నిరాకరించారు. ఆయన మాట ఏం చేశారంట? వారు నమ్మక పోయారు. నమ్మలా, ఎంత చెప్పినా కానీ వారు నమ్మలా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూస్తామన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు రమ్యమైన దేశమును వారు నిరాకరించిరి. అన్యుడైనటువంటి అబ్రహాము, విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఏం చేశాడు? అంగీకరించాడు. ఎవరు? అబ్రహాముని ఏం పిలిచాడు? నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళుము అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఆయన అబ్రహాం ఏం చేశాడు? దేవుని యొక్క మాటను అంగీకరించాడు. అబ్రహాము ఆ దేశములో ఏం చేశాడు? ఆ దేశానికి వచ్చాడు. వచ్చినటువంటి
ఆయన విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడైపోయాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ప్రత్యక్షమైనటువంటి దేవుని యొక్క మాటను ఒక్క పిలిపే, అబ్రహామా నేను చూపించు దేశములకు నువ్వు వెళ్ళు, పాలు తేనె ప్రవహించు దేశములకు వెళ్ళు, నీ జనమును నీ ఆయన ఏమంటాడు? నీ జనమును విస్తారముగా నిన్ను అభివృద్ధి ఫలింప చేస్తానంటాడు. అది 12వ చూస్తే మనము చాలా గొప్పగా చెప్పాడు దేవుడు. అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎందుకయ్యాడు తండ్రి? ఎందుకయ్యాడు? ఆయన మాటను అంగీకరించాడు కనుకనే. కానీ వారు ఏం చేశారు? రమ్యమైన దేశమును వారు నిరాకరించారు. అబ్రహాము అంగీకరించాడు కనుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. లోతుని గురించి మనం చూస్తే 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. లోతుని ఆ పర్వతానికి వెళ్ళి స్వామి అని చెప్పాడు. అయ్యా లాక్కొచ్చాడు బయటికి. సొదొమ గొమొర్రాల నుండి లోతును చేయి పట్టుకొని వారి కుటుంబాన్ని పట్టుకొని లాక్కొని బలవంతంగా తీసుకొచ్చి ఆ పర్వతానికి పర్వతానికి వెళ్ళమన్నాడు. లోతు ఏం చేశాడు? చదవమ్మా. ఆ దూతలు ఆయన నీ ప్రాణము దక్కించుకొనట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలబక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన ఆ పర్వతాన్ని తప్పించుకొని చాలు. ఏం చెప్పాడు? బయటకు తీసుకొచ్చి ఏం చెప్పాడు? పర్వతానికి వెళ్ళమన్నాడు. ఆ పర్వతం దేనికి సాదృశ్యము? భద్రతకు సాదృశ్యంగా ఉంది. పర్వతం భద్రతకు, పర్వతము అసలు ఆ పర్వతం ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరికి వెళ్ళయ్యా, ఆ దూత వద్దకు వెళ్ళయ్యా, అక్కడ భద్రత కావలి సమస్తమును అనుగ్రహిస్తాడు, ఆ ప్రాంతములకు వెళ్ళమని చెప్తే కాదు ప్రభువా, కాదు నేను ఈ ప్రాంతానికి వెళ్తానన్నా. ప్రభు ఆజ్ఞలను నిరాకరించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించారా? ప్రభువుని ఆజ్ఞ ఏది చెబితే అదే. తండ్రి ఏది చెప్పాడో నీవిచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చుటకు నేను వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకంలోకి వచ్చాడని చెప్పాడు. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన యొక్క హృదయ స్పందన అట్లాగా ఉన్నది. మానవి యొక్క హృదయ స్పందన నిరాకరించాడు లోతు. అబ్రహాం ఏం చేశాడు? విధేయుడయ్యాడు, అంగీకరించాడు కనుకనే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని ఆజ్ఞను నేను ఏ రీతిగా స్వీకరిస్తున్నాము, అంగీకరిస్తున్నామా ఎవరికి వారంగా గమనించుకుందాం. మూడవదిగా మనం చూస్తే జఫన్యా 3:4 పాత నిబంధనలో జఫన్యా 3:4 వారు ధర్మశాస్త్రమును నిరాకరించారు. విశ్వాసఘాతకులు యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్టమైనటువంటి వస్తువులను, పవిత్రపరచవలసినటువంటి వస్తువులను అపవిత్రపరిచారు. ఎందుకంటే ధర్మశాస్త్రమును వారు నిరాకరించినట్లు వారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర, తన ప్రజలైన వారికి ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే ద్వారా ఇవ్వబడింది. మోషే ఆ పలకల పైన దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని వారికి, తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రాన్ని మీరు పాటించమని చెప్పారు. అయితే వారు ఆ ధర్మశాస్త్రాన్ని నిరాకరించి ప్రతిష్ట వస్తువులను వారు ఏం చేశారు? అపవిత్రపరిచారు. వారు ధర్మశాస్త్రమును నిరాకరించే హృదయం కలిగినటువంటి వారు. నేను వాక్యమును నిరాకరిస్తున్నామా, వాక్యమును అంగీకరిస్తున్నామా ఎవరికి వారంగా గమనించుకుందాం. కీర్తన 19:7
యెహోవా నియమించిన ఆ, ధర్మశాస్త్రము ఆ, యథార్థమైనది. ప్రాణమును తెప్పరిల్ల చేయును. అది ఏం చేసిద్ది? అది ప్రాణమును తెప్పరిల్ల చేసి కృంగినటువంటి వారిని, కృంగిపడి ఉన్నటువంటి వారిని, వేదనలో రోదనలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నటువంటి వారిని వాక్యము జీవాన్నిచ్చి బలాన్నిచ్చి అది లేవనెత్తింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, హృదయ స్పందన ధర్మశాస్త్రమును వారు నిరాకరించారు. ప్రతిష్టమైనటువంటి వస్తువులను వారు అపవిత్రపరిచారు. నీవు నేను వాక్యమును నిరాకరిస్తున్నామా? ఆ వాక్యము నిన్ను నన్ను ఏం చేస్తుంది? ప్రాణానికి తెప్పరిల్ల చేస్తుంది, ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాయి. పడిపోయినటువంటి వాడు చెయ్యి చాపడా అని యోబు గ్రంథంలో ఉంది. పడిపోయినటువంటి మనము అనేక మార్లు పడిపోతుంది, దినదినము పడిపోతూనే ఉన్నాం. వాక్యమునకు వ్యతిరేకముగా ధర్మశాస్త్రము నిరాకరించినటువంటి అపవిత్రమైనటువంటి ప్రతిష్టమైనటువంటి సమయాలను అపవిత్రపరుస్తూ ఉన్నటువంటి నీవు నేను కూడా అనేక మార్లు పడిపోయి ఉన్నాం. పడిపోయి ఉన్నటువంటి నీవు నన్ను కూడా దేవుడు చెయ్యి చాపుతూ ఉన్నాడు లేవనెత్తటానికి. నువ్వు చేయిస్తున్నావా? నేను చేయనిస్తున్నావా? ప్రభు పాద సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ దినము నాయన నా స్థితి ఇలాగుంది, నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను కురిగిన స్థితిలో ఉన్నటువంటి లేవనెత్తువాడు నువ్వే కదా ప్రభువా అని ఒక్క దినమన్నా ప్రభు పాద మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశావా? ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా, వారు ధర్మశాస్త్రమును నిరాకరించినటువంటి హృదయ స్పందన మానవుడిది. నీ ఆజ్ఞను నేను నెరవేర్చినకు ఈ లోకంలోకి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయ స్పందన అలాంటిది. కీర్తన 119, 160 చూస్తే ఆ వాక్యము మనకి నెమ్మదినిస్తున్నట్లుగా ఉంటుంది. చూడండి 119, 165. యెహోవా చాలు మళ్ళీ చదువు ఇంకొకసారి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది అంటే ఎంతో నెమ్మది. దేవుని వాక్యమును నిరాకరించినటువంటి వారికి నెమ్మది లేదు. దేవుని వాక్యమును అంగీకరించి దానిని ఆలకించి ఆజ్ఞను నెరవేర్చు వారికి ఎంతో నెమ్మది. నీ హృదయ స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఎవరికి వారముగా ప్రభు యొక్క హృదయ స్పందన చూసాం, మానవుని యొక్క హృదయ స్పందన చూస్తున్నాం. నా హృదయ స్పందన ఎలాగుందో ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. అలాగే యోధా పత్రిక, కొత్త నిబంధన యోధా పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. 8వ వచనం, అటువలనే కలలు కలుచు అపవిత్రపరచుకొనుచు ఆ ప్రభుత్వమును మీరేం చేస్తున్నారు? నిరాకరిస్తూ ఉన్నారు. సంఘములో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, సంఘములో నియమాలు నిబంధనలు ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా నేను కూడా ఎలాగూ చేస్తున్నాం. వారు ప్రభుత్వాన్ని ఏం చేశారు? వారు నిరాకరించారు. నేను కూడా సంఘములు కట్టడలను న్యాయ విధులను, అలవర్చబడినటువంటి కట్టడలను న్యాయ విధులను నేను వారు నిన్న ఆదివారమే కదా, పోయిన ఆదివారం మట్లాదివారంలో వారు యెరూషలేముని వారు ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. కట్టడలు న్యాయ విధులు ఎలా ఉండాలి? అక్కడ వ్యాపారాలు జరగకూడదు. అది పవిత్రమైనటువంటి స్థలము, దేవుడు నివాసముడి స్థలము, మహారాజు పట్టణము, యెరూషలేము పట్టణము, అది దావీదు పట్టణము, యేసుక్రీస్తు ప్రభు పట్టణము. ఆ పట్టణమును దొంగల గుహగా, వ్యాపారపు గుహగా చేశారు వారు. ఆ ప్రభుత్వం వారు ప్రభు యొక్క ఆజ్ఞలను నిరాకరించి వారి ఇష్టానుసారముగా చేశారు. ప్రభు వెళ్ళిపోయాడు, వారిని చల్లాచెదురుగా తోలి బయట వేశాడు. నేను కూడా సంఘములు కట్టడలు న్యాయ విధులను అనుసరించకపోతే దేవుడు కూడా నన్ను కూడా తోలివేస్తాడు. జాగ్రత్త.
ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. వెళదాం. 5వదిగా మనం గమనిస్తే హృదయ స్పందన ఎలా ఉందంటే లూకాసు వార్త 7:30 ఇక్కడ గమనించండి. ప్రభుత్వము చేసే పని, సంఘములో చిన్న పొరపాటు చేస్తే, ఒక వ్యక్తి చిన్న పొరపాటు చేస్తే అది సంఘానికి ఎంత భయంకరమైన నష్టం వస్తుందో తెలుసా? యోనా వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళలా, నిరాకరించి వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు. ఆ ఓడలో ఎంత భయంకరమైనటువంటి నష్టమో ఒక్కడి వలన, యోనా వలన ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులు మొత్తం నీటి పాలైపోయాయి. సంఘములో ఒక్క వ్యక్తి నిరాకరించడం వలన ఆజ్ఞలను కట్టడలు సంఘానికి ఎంత నష్టం అంటే అంత నష్టం. కుటుంబంలో కూడా ఒక వ్యక్తి కుటుంబంలో చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటు కుటుంబం అంతటికి కూడా ఎంత నచ్చో తెలుసా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 7 మాటలు 7 యొక్క ప్రభు యొక్క హృదయ స్పందనను మనం చూస్తూ ఉన్నాము. మన యొక్క మానవుని యొక్క హృదయ స్పందన, నీ హృదయ స్పందన, నా హృదయ స్పందన ఎలాగూ ఉన్నది. కీర్తన 48 కీర్తన 40:8 దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, కీర్తన 48 నా దేవా నీ చిత్తము నెరవేర్చుట, ఆయన చిత్తం నెరవేర్చుట దావీదు భక్తుడికి ఏమంటుందంట? సంతోషం. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఎవరు సంతోషిస్తారంటే మనందరం సంతోషిస్తాం. మంచి పని చేస్తే దైవజనుడు, సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషిస్తారు. అందరికంటే కూడా ఎక్కువ సంతోషించేది దేవుడు హృదయ స్పందన కంప్లీట్గా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చాడు. కనుకనే ఆ తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని చూసి, అయ్యో నా కుమారుడు ఆ శిలువ యాగము జరిగించడం ద్వారా నా స్వరూపమందు నా పోలిక చొప్పున ప్రపంచ మానవాన్ని రక్షించినటువంటి నా కుమారుడని సంతోషించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషముగా ఉన్నది అంటున్నాడు. లూకాసు వార్త 7:30 ఏం చేశారు వాళ్ళు? దేవుని సంకల్పమును నిరాకరించాడు. మెస్సియా వచ్చాడు వారి కళ్ళ ముందే ఉన్నారు. కానీ శాస్త్రులు, పరిచయులు, యోధామత జనాంగం ఉన్నారు. కానీ వారు ఆయనను నిరాకరించారు. వారు ఏం చేశారు? ఆయనను నిరాకరించారు. ప్రభునందు ప్రియమైన సహోదరు, పాపమును చెడును వారు వారు ఏం చేశారంటే అంగీకరించారు. కానీ మెస్సియాను మాత్రం వారు నిరాకరించారు. దేవుని యొక్క సంకల్పమును వారు నిరాకరించినట్లుగా మనం చూస్తాం. 6వదిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 14:10 రోమీయులకు రాసిన పత్రిక, అయితే నువ్వు నీ సహోదరికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనే సహోదరుని మనం ఏం చేస్తున్నాం? మన సహోదరులను తీర్పు తీర్చేది కూడా కాదు, వారిని మనం ఏం చేస్తున్నాము? నిరాకరించే వారముగా ఉంటున్నాం. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్టు మాట్లాట. ఇంట్లో ఉన్న వారికి ఒకరికొకరు పడటల్లా, మన ఇంట్లో ఉన్న వాళ్ళకే భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కచెడు ఒకరికొకరికి పడనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనం తీర్పు తీర్చేదేంటి? మన ఇంట్లోనేమన్నా ఈగల మోతే, నా ఇంట్లో ఈగల మోతే, ఇంట్లో భయంకరమైన మోతే, ఒక్కడికి సమాధానం ఉండదు. అక్కడంతా ఇంట్లోకి వెళ్తే, ఇంట్లో అడుగు పెడితే కొట్లాటలు, గుద్దులాటలు, భయంకరమైన పరిస్థితి. కానీ బయటకు వస్తే మాత్రం తీర్పరులాగా చెంగులు వేసుకొని ఏం చేస్తాము? తీర్పులు తీర్చడానికి కూర్చుంటాం.
అదే జరుగుతుంది సంఘాలలో. ఇప్పుడు సంఘాలలో ఇంటిలో పరిస్థితులు పక్కన పెట్టేసేసి మేము తీర్పరులమని చెప్పేసేసి మాకు వాగ్దానాలు ఇచ్చారని చెప్పేసేసి వాగ్దానాలు దేవుడు నాకే ఇచ్చాడు నేను దీన్ని ఏడమన్నాడు, దీన్ని నన్ను ఏడమన్నాడు, నాకెప్పుడో ఇచ్చాడు. అసలు వాగ్దానం లేదు. కొత్తగా వాగ్దానాలు పుట్టించుకునేవారు, లేని వార్తలు పుట్టించేవారు సంఘాలలో బయలుదేరి ఆత్మీయులైనటువంటి బిడ్డలను సావబాధిస్తూ ఉన్నారు, ఆత్మీయమైనటువంటి స్థితిని చంపివేస్తూ ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క హృదయ స్పందనను తెలుసుకోకుండా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ సంఘాలలో శీలకలు తెస్తూ సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారైపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? లేని వార్తలు పుట్టిస్తున్నారు మనుషుల పైన. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. ఆ హృదయ స్పందన, దేవుడిచ్చినటువంటి హృదయ స్పందన ఎలాంటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నీవు నేనైతే పొరుగు వారిని ప్రేమించకుండా, ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా లేని వార్తలు పుట్టించి అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నీవు నేను కూడా. నమ్మవద్దండి. అనేకమైనటువంటి లేని ఆజ్ఞలను పుట్టిస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కాదు, బైబిల్లో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని పక్కన పెట్టివేశారు. పక్కన పెట్టివేసి లేని బైబిల్ని తీసుకొని వస్తున్నారు. లేని వార్తలు పుట్టిస్తూ సంఘాలలో బిడ్డల యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని గలిబిలి చేస్తూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక గుంపు బయలుదేరిందండి. ఒక గుంపే బయలుదేరింది. ఇది అపవాది గుంపు, అపవాది చేత ప్రేరించబడుతున్నటువంటి గుంపు. కడువరి దినాలు, అంత్య దినాలు, ఏ క్షణంలో ఏం జరుగునో తెలియనటువంటి స్థితిలో ఈ గుంపు యొక్క చేతిలో పడవద్దండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చివరిదిగా మనం చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యాలు అమ్మా ఇస్సాకు అనగా మన పితరుల దేవుడు మహిమపరిచి మీరు ఆయనను పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు ఎవరు నిరాకరించారు? యేసుక్రీస్తు ప్రభు వారిని నిరాకరించారు. ఆయన పిలాతు ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు వారిని విడుదల చేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన ఆలోచనను నిరాకరించి ఆయనను సిలువ వేయి ఏకదాటిగా అరిచారు. ఒక్క పెట్టున సిలువ వేయము, సిలువ. ఆయన కేకలే గెలిచాయి. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఆయన కేకలే గెలిచాయి, వారి కేకలే గెలిచాయి. ఆ కలువరిలో చేసినటువంటి అమూల్యమైనటువంటి బలియాగం ద్వారా, ఆ కలువరిలో మాట్లాడినటువంటి 7 మాటలు, 7 హృదయ స్పందనలు మనం గమనించాము. ఆ హృదయ స్పందనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని గమనించాము. మానవుని యొక్క హృదయ స్పందనలు 7 విధాలుగా ఉన్నాయి. వాటిని కూడా మనం గమనించాము. నా హృదయ స్పందన ఎలాగున్నది? ఎవరికి వారముగా పరీక్షించుకున్నాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడు ఒక తండ్రి, కృపాభరితుడు ఒక దేవా, సర్వోన్నతుడు మా ప్రభువా,